వికార్ అగ్గిపెట్టుందా సిగరెట్ వెలిగించుకోవాలి వేలిడంత నీకు అప్పుడే సిగరెట్ అలవాటు ఏంట్రా వదిలేయన్నా చెవు నొప్పుడుతుంది సిగరెట్ ఆరోగ్యానికి హానికరం రా క్యాన్సర్ గుండె నొప్పి వచ్చి త్వరగా చచ్చిపోతావు అమ్మో ఇంకెప్పుడు తాగనన్నా సిగరెట్ తాగడం కాదురా సిగరెట్ అంటే నాకు అసహ్యం చికాకు అలర్జీ అలాంటిది నన్ను నన్ను అగ్గిపెట్టి అడుగుతావరా తప్పైందన్నా ఇంకెప్పుడు తాగను నీకు దండం పెడతా అన్నా నన్ను వదిలేయి సిగరెట్ తాగడం మీద నీకు క్లారిటీ వచ్చినట్టుంది ఓకే ఓ పాపం రేణు కోసం వెయిటింగ్ లో ఉంటే స్మోకింగ్ లో ఉన్నాడని అబద్ధం చెప్తావేంటే అది కాదు శుభలక్ష్మి నిజంగా నేను చూశాను రేణుక ప్రూఫ్ కావాలంటే వెళ్ళి స్మెల్ చూద్దాం అమృత ఇట్స్ ఎనఫ్ చూడవే ఎంత డీసెంట్ గా ఉన్నాడో సిగరెట్ స్మోకింగ్ విషయంలోనే కాదు దేంట్లో అయినా వికాస్ జెమ్ హాస్టల్కి వచ్చి డిస్టర్బ్ చేయొద్దని చెప్పాం ఏ రోజైనా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేశాడా 2 years లో ఏ రోజు కూడా నా దగ్గర కంట్రోల్ తప్పలేదు లిమిట్స్ లోనే ఉన్నాడు వాళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ అందుకే డిసిప్లైన్ గా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తాడు వికాస్ లాంటి మంచి ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ గా దొరకడం అలాంటి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకోవడం నిజంగా నా లక్కే ఇంకోసారి వికాస్ గురించి బ్యాడ్ గా చెప్పావంటే ఫ్రెండ్ గా నిన్ను అనుమానించాల్సి వస్తుంది నేనే పొరపడ్డానేమో సారీ రేణు ఏయ్ సారీ ఎందుకు చెప్పడం నువ్వేం తప్పు చేసావని వికాస్ సిగరెట్ తాగుతాడని చెప్పింది తన మంచి కోసమే కదా ఏమే అమృతం సారీ చెప్పమని నేను అడిగానా అదే ఫీలే చెప్పింది పాపం ఎంతసేపటి నుంచో నీ గురించి వెయిట్ చేసినట్టున్నాడు లేట్ అయితే ఇంకా ఫీల్ అవుతాడు వెళ్ళు మేము హాస్టల్కి వెళ్తాం అమృత రా బాయ్ 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 మన సిగరెట్ మీద పెద్ద టాపిక్కే నడిచినట్టుంది పాపం నేను సిగరెట్ తాగడం తను చూసింది నేను తనని చూశానని తెలియదు మనం ఎంత బ్యాడ్ బాయ్ అయినా 2 years నుంచి రేణుక తెలియకుండా మేనేజ్ చేస్తున్నాను సిల్లీగా సిగరెట్ దగ్గర దొరికిపోతానా నెవర్ అండ్ ఎవర్ పదవే హాయ్ ఓహో నా కోసం కదా వెయిట్ చేసేది అయితే బాయ్ ఏ రేణు ప్లీజ్ నీకోసమే అయితే ఏంటో చెప్పు నేను ఇక వెయిట్ చేయలేను నేను చెప్పానా వెయిట్ చేయమని నేను మాట్లాడేది పెళ్లి గురించి చెప్పానుగా 1 year వెయిట్ చేసిన తర్వాతే పెళ్లి ఒక్కరోజు కూడా ఆగలేను అయితే చేసుకో మీ నాన్న ఒప్పించగలవా ఇప్పుడు ఒప్పుకోరు రేపు ఒప్పుకుంటారని గ్యారంటీ ఉందా 100% నాకుంది నాకు లేదే అయితే ఏం చేద్దాం ఫోన్ చేసి ఇప్పుడే మనం ప్రేమించుకున్న విషయం చెప్పేసాయి సీరియస్ ఎస్ సీరియసే నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో నీకు తెలియదు ప్రతి క్షణం టెన్షన్ ప్రెషర్ ఈ 1 year గ్యాప్ నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కాదు నరకంగా ఉంది ప్లీజ్ రేణు ఏంటి మాట్లాడవు నువ్వు ఇలా మాట్లాడితే నేనేం మాట్లాడను నీ వల్ల కాకపోతే నాకు వదిలే నేను మాట్లాడతాను ఈరోజు మన ప్రేమ విషయం చెప్పి ఫైనల్ చేస్తాను ఏది ఫోన్ ఇవ్వు అరే డాడీనే మీ డాడీతోనే మాట్లాడతాను ఫోన్ ఇవ్వు ఫోన్లో ఎందుకు అదిగో డాడీ డైరెక్ట్గా కాలేజ్కి వచ్చారు వచ్చి మాట్లాడు డైరెక్ట్గానా వద్దులే రేపు మాట్లాడు బాయ్ బాయ్ డాడీ బేబీ
బావున్నావా? బాగున్నాను. ఏంటిలో సడన్ గా కాలేజ్కి వచ్చారు? అర్జెంటుగా నీతో మాట్లాడాలి. కారెక్కు. డాడీ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. వారం రోజుల్లో నువ్వు హాస్టల్ వెకేట్ చేసి నాతో ఢిల్లీ రావాలి. వాట్? ఏం మాట్లాడుతున్నారు డాడీ? అవునమ్మా, చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఢిల్లీలోనే అన్ని అరేంజ్మెంట్ చేస్తాను. డాడీ ఇంకో 3 months లో నా ఎగ్జామ్స్ ఫినిష్ అవుతాయి. తర్వాత నా డిగ్రీ పూర్తవుతుంది. సడన్ గా మీరు ఇలా అంటే ఎలా డాడీ? సడన్ గా కాదమ్మా, అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నువ్విక్కడే హాస్టల్లో ఉండి చదువుకోవడం వీలు కాదమ్మా. ఎందుకు వీలు కాదు? అసలు ఏమైంది? ఇంటెలిజెన్స్ వారు నాకు ప్రమాదం ఉందని రిపోర్ట్ చేశారు. నాతో పాటు నీకు కూడా హాని ఉందమ్మా. అవునమ్మా, నేను ప్రజాప్రతినిధిని. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. అలాగే కొన్ని అసాంఘిక శక్తుల వల్ల అపాయం పొంచి ఉంది. నన్ను అలర్ట్గా ఉండమన్నారు. నన్ను దెబ్బతీయడానికి నిన్ను ఏదైనా చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండమని పోలీసులు హెచ్చరించారు. నీకు సెక్యూరిటీ అడిగాను. కాలేజీలో హాస్టల్లో సెక్యూరిటీ ఇవ్వనన్నారు. అదే ఢిల్లీలో అయితే 24 hours సెక్యూరిటీ ఇస్తానన్నారు. నువ్వు చదువుకొని డాక్టరో కలెక్టరో అయ్యి ప్రజాసేవ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పటికే నేను ప్రజాసేవ చేస్తున్నాను, అది చాలు. ఆస్తి ఐశ్వర్యం ఉన్నాయి. నీకు పెళ్లి చేసి ఫ్యామిలీతో పిల్లాపాపలతో నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలమ్మా. అంతకంటే ఇంకేం నా కోరికలు లేవు. అలాగే డాడీ, మీ ఇష్టం. నువ్వు బాధపడతావని నాకు తెలుసమ్మా. కానీ నీ చదువు కంటే నాకు నువ్వు ముఖ్యం. నీకేమన్నా అయితే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. నేనిక్కడే వారం రోజులుంటాను. నా పనులన్నీ పూర్తయ్యాక ఇద్దరం కలిసి వెళదాం. నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వు. అలాగే డాడీ. అమృత, అమృత, ఏంటి ఆలోచిస్తున్నావు? వికాస్ గురించి ఆలోచిస్తున్నానే. సిగరెట్ తాగుతూ కనిపించింది వికాసే. నేను కరెక్ట్గానే చూశాను సుబ్బలక్ష్మి. ఏ వికాస్ గురించి నీకెందుకే? రేణుకి ఇష్టపడింది, పెళ్లి కూడా చేసుకుందామని డిసైడ్ అయిపోయింది. దానికి లేని అనుమానం నీకెందుకే? వికాస్ మీద నీ ఇంట్రెస్ట్ ఏంటి? రేణుని మ్యారేజ్ చేసుకోబోయేవాడు మంచివాడయ్యి ఉండాలి కదా, అందుకే ఆలోచించి చెప్పాను అంతే. అయినా పెళ్లి చేసుకోబోయేది రేణుకైతే ఇది జాగ్రత్తలు తీసుకుంటుందేంటి? అంటే వికాస్ ఇద్దరికి మొగుడవుతాడా?
అమృత మీకో విషయం చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా బాధగా ఉంది. ఏమైందే? అమృత, నేను 1 వీక్లో హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నా. వారం రోజుల్లో నువ్వు హాస్టల్ వెకేట్ చేసి నాతో ఢిల్లీ రావాలమ్మా. ఇంటెలిజెన్స్ వారు నాకు ప్రమాదం ఉందని రిపోర్ట్ చేశారు. నాతో పాటు నీకు కూడా హాని ఉందమ్మా. నన్ను దెబ్బతీయడానికి నిన్ను ఏదైనా చేసే అవకాశం ఉంది. అంటే నువ్వు మాతో ఒక వారం రోజులు మాత్రమే ఉంటావా? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? చిన్నప్పటి నుంచి డాడీ పాలిటిక్స్లో ఉన్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా స్కూల్స్ మారేవి, ఫ్రెండ్స్ కూడా మారిపోయేవారు. కానీ ఒకే చోట 2 సంవత్సరాలు కలిసి ఉండడం ఇదే ఫస్ట్ టైం. చాలా మిస్ అవుతున్నానే. కాలేజ్ అన్నాక ఎప్పుడో ఒకప్పుడు విడిపోక తప్పదు. మరైతే వికాస్ సంగతి ఏం చేసావే? అదే ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. చెబితే ఫీల్ అవుతాడు, చెప్పకుండా వెళ్ళిపోతే హర్ట్ అవుతాడు. హర్ట్ అయినా సరే నువ్వు నిజం చెప్పడమే కరెక్టే. హలో వికాస్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ డాడీ రాగానే మన ప్రేమ గురించి చెప్పింటావు. ఆయన మన పెళ్ళికి ఓకే అని ఉంటారు. అందుకే అర్జెంటుగా రమ్మన్నావు. అంతేగా? నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఐఎమ్ సారీ వికాస్. నేను 1 వీక్లో హాస్టల్ వెకేట్ చేసి డాడీతో ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. అప్సెట్ అవ్వకు. నేను ఢిల్లీ వెళ్ళగానే ఏదో ఒకరోజు మన ప్రేమ గురించి మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెళ్లి కొప్పిస్తాను. ఏదో ఒక రోజు కాదు రేణు, ఈ రోజే చెప్పడానికి ప్రయత్నించు. ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ దొరకపోవచ్చు. ఆ ఛాన్స్ లేదు వికాస్. ఎందుకు లేదు రేణు? ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. మీ డాడీ విఐపి, పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ. ఎవరైనా ఎప్పుడైనా నీ పెళ్లి ప్రపోజల్ పెట్టొచ్చు, ఆయన ఒప్పుకోవచ్చు. నీ మనసులో ఏముందో ఆయనకి ఎలా తెలుస్తుంది? అందుకే మన ప్రేమ గురించి ముందే చెప్పడం మంచిది. ఎలాగూ 7 days అంకుల్ ఇక్కడే ఉంటారు కాబట్టి చెప్తే బై ఛాన్స్ ఒప్పుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించు ప్లీజ్.
నో, నా డెసిషన్ మార్చుకోలేను. సంవత్సరం తర్వాతే మ్యారేజ్ ప్రపోజల్. అది కాదు రేణు నేను చెప్పేది. వికాస్, నువ్వు ఇలా ప్రెషర్ చేయడం నాకు నచ్చలేదు. ప్రేమ అన్నది మన మధ్య ఉన్న రిలేషన్షిప్. దానివల్ల మనం ఎంత సంతోషంగా ఉన్నామో అదే ప్రేమ మా డాడీకి కూడా సంతోషాన్ని ఇవ్వాలి. అంతేకాని నువ్వు ప్రెషర్ చేస్తే నేను వెళ్ళి ఆయన హర్ట్ చేయడం ఫులిష్నెస్. ఐ డోంట్ లైక్ ఇట్. ప్రేమించుకోవడం కాదు, పెళ్లి వరకు వెయిట్ చేసేవాళ్లే నిజమైన ప్రేమికులు. ఓకే రేణు, నీకోసం ఎన్ని సంవత్సరాలైనా సరే నేను వెయిట్ చేయడానికి రెడీ. దట్స్ గుడ్, ఐ లైక్ ఇట్. బై ది బై, నీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ రోజు నుండి నువ్వు నాతో మాట్లాడడానికి ఫోన్ చేయొద్దు, కలవడానికి కాలేజ్కి రావద్దు. నా మీద టైట్ సెక్యూరిటీ ఫాలో అవుతూ ఉంటుంది. సో హీరోలా ఏదైనా ట్రయల్ వేసావో వేస్తే మన లవ్ ట్రాజడీ అవుతుంది. టేక్ కేర్. అలాగే. బాయ్. అంతేనా? ఇంకేంటి? ఐ లవ్ యూ. వారం రోజుల తర్వాత నువ్వు వెళ్ళేది ఢిల్లీకి కాదు, నా పక్కన పెళ్లి కూతురుగా మా ఇంట్లోకి.